శివాయ నమః. ఓం శ్రీ దుర్గాదేవాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రజలందరికీ నమస్కారం. 2025 అక్టోబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు, వాళ్ళ యోగ నక్షత్రము, మరి ఎన్నో రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కోరికలు చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం, మరి ఒక పని అనుకుంటే ఇంకో పని కావటం, మరి కళ్యాణ విషయాల్లో కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం, మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం, బంధుమిత్రులతో విరోధాలు, సికాకులు, ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు, అనేకమైన బాధలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీ జీవిత చక్ర యోగంలో చూసుకుంటే కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. మీ జీవితంలో కూడా కొన్ని కీలక మార్గాలు కొన్ని రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీకు రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ, కొన్ని భూములు కానీ, పెద్దవాళ్ళ నుంచి కొంత ఆస్తులు కానీ, భార్య తరఫు నుంచి కొంత ఆస్తులు కానీ, మరి మీ కుటుంబంలో ఉండాల్సిన కొన్ని కార్యక్రమాలలో చేతిగాడిగా రావటం, చేజారిపోవటం, ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి. మరి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, ఎక్కడికి పోదామనుకున్నా కూడా మీకు ఒక్కొక్క టైంలో పోయే పని కానీ, చేసే పనులు కానీ అంతు పట్టక, మనశ్శాంతి లేక, మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు ఎవరో పూజా బలం చేసి కొన్ని నిమ్మకాయలు, కొబ్బరికాయలు మంతరిచ్చి పూజ చేసి వాళ్ళు 3 బాటలు సవరస్తాలు వేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అది మీ గురించి చేసింది కాదు. వాళ్ళ కర్మ బలం పోయేట్టుగా, వాళ్ళ గ్రహ బలం పోయేట్టుగా, వాళ్ళ మీద నుంచి ఆ దిష్టి బలం పోయేట్టుగా, వాళ్ళ మీద నుంచి ఆ నిమ్మ పండుని మంతరిచ్చి అమావాస్య రోజు, పొన్నమి రోజున మంతరిచ్చేసి కట్టడి కట్టి పూజ చేసి వాళ్ళ మీద నుంచి తిప్పి వేసినవి కూడా మీరు కొన్ని దాటిన దాని వల్ల మీకు కొన్ని పనులు ఆగిపోతుంటాయి. అవి ఆగిపోయిన దాని నుంచి ఎందుకు ఆగిపోతున్నాయి? మేము అన్ని కరెక్ట్గా చేస్తున్నాం కదా, విద్యారంగంలో బాగుంది, మరి ఒక పని చేసే కానీ మేము చాలా జాగ్రత్తగా చేస్తున్నాము, ఇంట్లో పనులు కానీ, బయట పనులు కానీ, స్నేహితుల గురించి కానీ ఎక్కడ పోయినా కూడా అతి జాగ్రత్త తీసుకొని మేము చేస్తున్నాం కదా, చేసే ఉద్యోగంలో కూడా మేము కరెక్ట్ నిర్ణయం తీసుకొని కరెక్ట్ టైం టు టైం మేము మెయింటైన్ చేస్తున్నాం కదా, మరి ఎందుకు అవుతుందా అనేది చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి అది నిమ్మకాయతో చేసిన గ్రహదోష బలం అంటారు. ఆ గ్రహదోష బలం వల్ల ఇంట్లో మనశ్శాంతి కొరవవుతుంది. అన్నదమ్ముల మధ్యలో కొంచెం మనశ్శాంతత అనేది ఉండదు. అక్కజల్లుల మధ్యలో కొంచెం మనశ్శాంతత కొంచెం కరెక్ట్గా ఉండదు. ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో వీళ్ళకి పుట్టిన బిడ్డలు కానీ, కొడుకులు కానీ ఇలా మాట వినకోకుండా వాళ్ళ సొంత ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ సొంత ఆలోచనలోకి వెళ్ళిపోయినప్పుడు మీరు చెప్పిన మాట చెవిలో పెట్టుకోకుండా, మీ మాటని లెక్కలేకోకుండా ఎన్నో విధానాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ బాధపడుతూ ఉంటారు. మరి ఇలాగ బాధపడే వాళ్ళకి ఆ భగవంతుడి దయ వల్ల మంచి అవకాశము, మంచి పనులు మీకు ఈ నెలలో 9వ తారీఖు నుంచి కొన్ని అద్భుతమైన విజయాలు, కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి. మరి నిరుద్యోగులకి శుభవార్త. ఈ నెల 9వ తారీఖు నుంచి మంచి ఉద్యోగ విశేషాలు, కొత్త ఉద్యోగ విషయాల్లో మీరు కలుసుకోవాల్సిన యోగం రాబోతుంది. మరి ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం అనేది, తిరిగే యోగం అనేది మీకు రాబోతుంది. మరి సినీ రాజకీయ విషయాల్లో కూడా, సంబంధమైన విషయాల్లో కూడా, రాజకీయంలో కూడా కొన్ని మార్పులు, సినీ రంగంలో కొన్ని పనులు కొన్ని రాబోతున్నాయి. ఈ యూట్యూబ్ రంగంలో కూడా కొన్ని కార్యక్రమాలు, ఈ సీరియల్లో కూడా వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు, చేసే పనులు, వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడే దానికి ప్రతిఫలం రాకోకుండా, వాళ్ళ పడ్డ కష్టానికి ఫలితం రాకోకుండా నిరాశ చెంది, దిక్కు దోసక, మనశ్శాంతి లేక ఆందోళనలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం రాబోతుంది. ఈ నెల 9వ తారీఖు దాటిన కానించి గురుదశ ప్రారంభం అవుతుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పనులు, చేయాల్సిన కార్యక్రమాలు, పెద్ద పనులు, పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా
ఇలా జాతక యోగంలో కొన్ని ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో సంబంధమైన విషయాలలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి. భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ, మరి భార్య కూడా భర్త మాట వినకోకుండా వేరే ఆలోచనలో పోయి వేరే స్నేహాలు చేసి దానివల్ల వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటారు. వేరే స్నేహితుల మాట విని ఏం కాదులే అని మనం ఈ విధంగా వెళ్తే ఏం కాదులే అనుకోని కొంతమంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ ఒక్క తప్పు చేసిన దానివల్ల 100 తప్పులు చేయాల్సి వస్తుంది. ఆ 100 తప్పులు చేసుకోవాల్సిన పని లేదు. మీరు చేయాల్సిన ఫస్ట్ లోనే ఆ తప్పు చేశారనుకోండి, తెలుసో తెలియకో తప్పు అనేది జరిగిపోతుంటుంది. ఆ తప్పు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దుకునే మార్గాన్ని ఆలోచన చేయాలి. సరిదిద్దుకునే ఆలోచన చేసినట్టుగైతే తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీ టయాలు కూడా కొంత అనుకూలంగా లేని దానివల్ల, మనసు శాంతిగా లేని దానివల్ల, లక్ష్మి మీకు నిలబడుకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులతో సతమతమైపోతున్నారు. కాబట్టి మరి మీకు ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కొన్ని పనులు దగ్గరకు వస్తున్నాయి, దూరం అవుతున్నాయి, దగ్గరకు వస్తున్నాయి, దూరం అవుతున్నాయి. మరి ఏది చేసినా మీకు విజయవంతంగా లేకోకుండా అయిపోతుంది. ఎందువల్ల అవుతుంది, ఏమిటి, దీని కారణం ఏమిటా అని మనసులో వరకు చాలా వరకు సందేహాలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు. దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది మీకు ఏది కాదు. ఈ భూమండలంలో ముఖ్యంగా మీరు చేయాల్సింది అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం. ఆ భగవంతుడి దయ వల్ల మీరు చేయాల్సింది శ్రీ కాలభైరవ పూజా బలం చేయాలి. కాలభైరవ అష్టమి రోజున 9 అష్టమి రోజున అష్టమి రోజున 9 అష్టములు మీరు పూజా బలం చేసి జ్యోతిని వెలిగించాలి. ఉప్పుతో మీరు జ్యోతి విధానం అనేది వెలిగించినట్టుకైతే గుమ్మడికాయని కట్ చేసి దాంట్లో ఉన్న బూజులు తీసి దాంట్లో నూనె పోసేసి 3 రకాల నూనె పోసి అఖండ జ్యోతి వెలిగించేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ అనేది శాంతమవుతుంది. మరి మీ జాతక యోగంలో మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేయించుకొని మీ కుటుంబంలో ఆరోగ్యాలు బాగోలేక శాతబడి జరిగిన వాళ్ళకి, బాలావతి జరిగిన వాళ్ళకి, కుటుంబంలో ఆరోగ్యం మనశ్శాంతి లేకోకుండా ఉండే వాళ్ళకి, మరి వాళ్ళకి ఎప్పుడు నిద్ర దేవత పట్టినట్టుగా ఎప్పుడు నిద్రిస్తూనే ఉంటారు, నిద్రపోతూనే ఉంటారు. ఆ మూదేవత పడుతుంటది వాళ్ళకి. ఆ మూదేవత పట్టి వాళ్ళని పీడిస్తుంటది. ఆ మూదేవత ఎలా వచ్చింది, వాళ్ళ కుటుంబంలో ఎందుకు జరుగుతుంది, ఈ సమస్య ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సమస్యకు దీని కారణం ఏం చేయాలి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది అనేది చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్య కూడా మన దగ్గర ఒక మంచి మార్గం అనేది మీకు దక్కుతుంది. కాబట్టి మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం వనదుర్గాయ నమః. ఓం కొండదేవతాయ నమః. ఓం సమ్మక్కాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2025 అక్టోబర్ నెల కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏనాటి శని, అర్ధనాటి శని, ఇలాంటి శని ప్రభావాలన్నీ తొలగిపోయాయి. కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కేతువు బలం కూడా కొంచెం కనబడుతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఎటు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకపోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతున్నాయి. లక్ష్మి నిలబడిపోకుండా చేతిగాడికి వచ్చింది చేయిగాడిపోవటం. కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జల్తారాయుడు. ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, అవి ఖర్చు పెట్టేంత వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. 1 లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి, పండగ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్త పడాలి. డబ్బు విశేషాలలో చాలా వరకు జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా ఉండేటికైతే ఇప్పుడు బాగున్నాము,
రేపు ఎలా ఉంటాము, ఎల్లుండి ఎలా ఉంటాము అనేది చెప్పలేని విషయం. ఎందువల్ల అంటే ఈ గ్రహ ప్రభావం వల్ల నిమిషానికి టైం అనేది మారుతుంటది, గ్రహ టైం మారుతుంటది. ఆ మారేటప్పుడు కల్లా మనం తెలుసుకోవాలి. డబ్బు విషయం కానీ, బంధు విశేషాలు కానీ, భార్య విశేషాలు కానీ, కుటుంబంలో బిడ్డలు కానీ, కొడుకులు కానీ వీళ్ళని కొంత జాగ్రత్త పడి మనం చెప్పాలి. లేదు మన మాట వినలేదు, వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి, ఏదైనా ఎంతవరకైనా చెబుతారు, ఏదైనా 1-2 విధానాలు చెబుతారు. కానీ ఊగా పాఠం చెప్పుకుంటూ కూర్చోరు కదా ఎవరు. మన బళ్ళో పాఠం చెప్పినట్టుగా చెప్పరుగా. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగైతే ఆ కుటుంబం, ఇంట్లో భార్య అయినా కానీ, కొడుకైనా కానీ, కోడలైనా కానీ, ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవాడు ఒక నిర్ణయం తీసుకునేట్టుగైతే, ఆ నిర్ణయంతో పోయినట్టుగైతేనే ఆ ఇల్లు కరెక్ట్ గా నిలబడగలిగింది. లేదు నేనే గొప్ప, నేనే సంపాదిస్తున్నాను, నేనే గొప్ప అనుకున్నట్టుగైతే ఆ ఇల్లు గోయిందా ఆ విధంగా అయిపోతుంటది. మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా ఈ రాశి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది. విదేశాల ప్రయాణాలు చాలా బాగున్నాయి. వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయంలో కూడా కొన్ని పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి. మరి ఇలా జాతక నక్షత్ర గడిలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వీళ్ళకి కొన్ని పెద్ద అవకాశాలు, వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి, వీళ్ళు ఎన్నో కష్టపడ్డే కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది. ఈ నెల 17వ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు, పెద్ద కార్యక్రమాలు, ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా వరకు వీళ్ళకి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నరదోష నరదిష్టి ఎక్కువగా కనబడుతుంది. భార్య భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన, ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని చికాకులు, ఇబ్బందులు కొన్ని పడటం, మనశ్శాంతి లేకపోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్లు, చికాకులు కొన్ని కనబడుతున్నాయి. మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి. కొత్త కార్యక్రమాలు, మరి మీరు స్థాన మార్పులు కొన్ని రాబోతున్నాయి. స్థాన మార్పులు అంటే ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా ఒక కాంప్లెక్స్ లో ఇల్లు కొనుక్కోవడం కానీ, ఈ జాతక యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని మీరు విద్యాభ్యాస పరంగా, చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు, అన్ని అయిపోతున్నట్టు కాదు. హాస్టల్లో వేయాలి, కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది, వాళ్ళ వయసుని బట్టి ఉంటుంది. వాళ్ళకి అర్థం లేని వయసులో వేసామనుకోండి, వాళ్ళ మైండ్కి కరెక్ట్గా సెట్ కాదు. ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు రాదు. కొంతమంది తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు బాగా వస్తుంది. అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని, వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే, వాళ్ళకి టైం టు టైం ప్రకారంగా వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు. పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు, అభివృద్ధి అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. చేసే కార్యక్రమాలు పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా ఈ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తే బాగుపడతారనేది మీ మైండ్లో మనసులో ఉంది. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతో ఏదైనా అవుతుంది, కానీ నమ్మకం లేని ఏది కాదు. కాబట్టి మీరు చేయాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి, ఆ శ్రీనివాసుని మీరు ఆరాధించండి. తప్పకుండా మీకు ఆ భగవంతుడి దయ వల్ల మీ మీద ఉండాల్సిన కష్టాలు తొలగిపోయి
ఆరోగ్యాలు బాగుండి మనసు బాగుండి ధైర్యశక్తి వచ్చి లక్ష్మి నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల 17వ తారీఖు నుంచి అద్భుతమైన విజయాన్ని ఎనబోతున్నారు. మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే పనులు ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఏముంది, ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.